విద్యార్థులకి ఇప్పుడు పేరెంట్స్ కి టీచర్స్ కి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హర్షణీయం అండి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూళ్ళలోనే ఈ మీటింగుల్ని ఇది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్కూళ్ళల్లో మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టడం వల్ల పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అవగాహన, అదే విధంగా పిల్లలకి పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ ముగ్గురికి మధ్య కూడా అవగాహన ఏర్పడుతోంది. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్తారు. మేము కూడా ఏదో రకంగా ఖాళీ చేసుకురా టీచర్స్ పిలిచారు అని ఉత్సుకతతో మేము వస్తాం. గతంలో అయితే ఇంత అవకాశాలు లేవు. ఏదో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో సాగిపోదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అమ్మా మన పిల్లాడు ఉన్నాడు, మన పిల్ల ఉంది కదా, టీచర్స్ రమ్మన్నారు వెళ్ళాలి అని వచ్చి మేము కూడా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశాన్ని టీచర్స్ మాకు కల్పించారు. అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరిన్ని ప్రోగ్రాంలు ఇటువంటివి పడ్డాయండి. మా మనవరాలకు పడ్డాయి. చాలా ఆనందించదగ్గ విషయం. అదే విధంగా స్కూల్ యూనిఫామ్లు ఏంటి, బుక్స్ ఏంటి, అన్నిటిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ అదే చాలా హర్షించదగ్గ విషయం అనమాట అండి. పిల్లలు మంచి రాణింపు వస్తున్నారు అనమాట. ఏదో లేని వదిలేయటం లేదు. వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ వీళ్ళ శ్రద్ధ కానీ చాలా బాగుందండి. అసలు చాలా ఉందండి. ఇప్పుడు 100% ఉంది. గతంలో అసలు చెప్పడానికి ఏమీ లేదు. చాలా బాగుందండి. పిల్లల స్టడీ వైజ్ అయినా కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా డిసిప్లైన్ వచ్చింది. ఎవ్రీ ఎగ్జామ్ కి పేరెంట్స్ మీటింగ్ అయి పెడుతున్నారు, మంచిగా కండక్ట్ చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ కూడా చేంజ్ అయింది. ఇప్పటిదాకా కూడా నార్మల్ గా రైస్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మాత్రం సన్న బియ్యం రైస్ అవే పెడుతున్నారు. అది కూడా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా పడితే అలా వదిలేస్తారు అనే ఒపీనియన్ ఉండేది, బట్ లేదు. ఈ టైం మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఫుడ్ కానీ డిసిప్లినే కానీ అకాడమినేషనే కానీ అన్ని బాగున్నాయి. ఇది బాగాలేదు అని అయితే ఏం లేదు. పడ్డాయండి. తల్లికి వందనం మా ఇద్దరు పిల్లలకి పడింది. గ్యాస్ డబ్బులు కూడా 2 times పడ్డాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు దాకా ఓసీకి పథకాలు రావడం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు క్యాస్ట్ వైజ్ చూడకుండా ఎవ్రీ పర్సన్ కి ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. లేదండి, జస్ట్ వస్తాయో రావో అని ఉన్నాం. బట్ గ్యాస్ బుక్ చేసిన 2 days లోనే వచ్చాయి. టీచర్స్ కి తల్లిదండ్రులకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో కానీ దేంట్లోనే కొంచెం తక్కువగా ఉన్నారనుకో పిలిచి మరీ చెప్తున్నారు, మా పాప దీంట్లో తక్కువగా ఉంది, ఇంటికాడ కొంచెం చదివించండి, కేర్ తీసుకోండి పిల్లల్ని బాగా అని చెప్తున్నారు. అది మాకు బాగా చాలా బాగుంది. అంటే అసలు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ అప్పుడు మీకు ఇలాగా కేర్ చెప్పేవాళ్ళ? అంత గతంలో అంతగా లేదు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వచ్చారు. నాకు బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది. పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలకి ధన్యవాదాలు డబ్బులు పడినాయా మీకు? పడ్డాయండి సార్, ఇద్దరికి పడ్డాయి. పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఏమైనా కావాలన్నా మా పుస్తకాలు కాటికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. పిల్లల ఎడ్యుకేషన్స్ కాటికి బాగా ఉపయోగపడుతుంది. గతంలో 3 కని చెప్పారు, 2 కని చెప్పారు, కానీ వేయలేదు సార్. గతంలో ఇప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చినాక, నారా లోకేష్ గారు వచ్చినాక చాలా బాగుంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పడుతుంది. ఫుడ్ బాగుంది సార్, చాలా బాగుంది. పిల్లలే వచ్చి మాకు బాగుందమ్మా, ఈ రోజు పప్పు బాగుంది, ఈ రోజు వెజ్ బిర్యానీ పెట్టారు బాగుంది, ఇట్లాగా చెప్తున్నారు. ఈ రోజు ఏంటంటే వాళ్ళే వచ్చి చెప్తున్నారు బాగుంది, మేము తిన్నాం. గతంలో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అనేది కనబడిపోయేది డ్రెస్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లాగా డ్రెస్ మారింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్ టీచర్స్ కి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఏం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. పిల్లల భవిష్యత్తు గురించి
ఉండే విధానం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు సన్న బియ్యం వేసి అంటే సన్న బియ్యం తోటి ఫుడ్ బాగా పెడుతున్నారు, మంచిగా చూసుకుంటారు. అప్పటికి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ రాగి జావ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు, బానే ఫుడ్ అనేది బానే ఉంటుందంట. మా పిల్లలు కూడా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. పడ్డాయండి. పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి, 26,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఉచితంగా పుస్తకాలు డ్రెస్సులు చూసారు, ఎలా అనిపిస్తుంది మీకు? డ్రెస్సులు బుక్స్ డ్రెస్సులు అన్ని ఏ క్లాస్ గా ఉన్నాయండి, బాగా నచ్చింది. ఈ సంవత్సరం అయితే అన్ని వాళ్ళే ఇచ్చారు. నాకు బ్యాగ్, బెల్ట్, బుక్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. మేము బయట ఏం పెద్ద అంత తిరిగి అవ్వలేదు. మాకు ఈ హెయిర్ బాగానే వచ్చింది. అంటే ఇలాగా ఈ గవర్నమెంట్ ఇలా చేస్తారని మీరు అసలు అనుకున్నారా? మేము అనుకోలేదు సార్, మేము అనుకోలేదు. అది దాని నుంచి వేరేట్లుగా అనిపించింది నాకు ఈ సంవత్సరం పాపాలకి. ఇప్పుడు మీరేం చెప్దాం అనుకున్నారు గవర్నమెంట్ వాళ్ళకి? చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీటింగ్ ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలతో కానీ టీచర్లతో ఇవన్నీ మాట్లాడటం చేయటం బాగుంటుంది. అంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గతంలో మీకు ఎలా అనిపించేది ఇలాగ పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు? ఇప్పుడున్నంతగా లేదు సార్. ప్రభుత్వం ఇప్పుడు మారిన కాడి నుంచి ఫుడ్ అయినా ఏదైనా చాలా బాగుంది. అసలు యూనిఫామ్ చూస్తే ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగా మా పిల్లలు వెళ్తుంటే చాలా ఘనంగా ఉంది సార్. అంటే ఇప్పుడు బుక్స్ తల్లి వాళ్ళని పడిందమ్మా? పడింది సార్, మా 3 పిల్లలకి పడ్డాయి. ఇప్పుడు మీకు 3 పిల్లలకి పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్కూల్ తెరిస్తే యూనిఫామ్స్ కుట్టించాలన్నా ఏమన్నా కొనాలన్నా చాలా భయపడం. కానీ ప్రభుత్వం మారిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు వేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అన్నిటికీ చాలా ఉపయోగపడ్డాయి ఆ టైంలో వేసిన కానీ. అంటే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ కి నేనేం చెప్పగలనంటే నా వైపు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్పగలను సార్. ఇంకా ఎలా ఉంది పరిపాలన కానీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఓకే సార్, బానే ఉంది. యాక్చువల్లీ తల్లికి వందనం 2 పిల్లలకి వచ్చింది. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి మాకు. ఇంకో విడత వస్తుంది అన్నారు, ఇంకా రాలేదు అది. ప్రెసెంట్ అయితే ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉందండి. 1 మంత్ అయ్యింది ఇప్పటి వరకు, కానీ బాగానే చదువుతున్నారు పిల్లలు, పర్లేదు. యూనిఫామ్ కూడా చేంజ్ అయింది పిల్లలకి, బాగానే ఉంది. ఇక్కడ ఇది ఏకేటీపీఎం స్కూల్ కాబట్టి ఈ స్కూల్లో లేదు సార్, అలా ఏం లేదు. బాగానే ఉంది, చేస్తుంది అన్ని విషయాల్లో కూడా. అంటే 1 by 1 చేస్తూ వస్తుంది. కంటిన్యూ ఒకేసారి అన్ని అవ్వాలంటే వాళ్ళ వల్ల కూడా ఎవరి వల్ల కాదు అది. సో 1 by 1 చేస్తూనే ఉన్నారు. వస్తాయి నిదానంగా. ఇంతకుముందు జరగలేదు కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మాకు గ్యాస్ నుంచి రిటర్న్ వచ్చిన డబ్బులు అయితే లేవు, ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కానీ వచ్చింది. అందరూ మాటిస్తారు కానీ చేయాల్సిన వాళ్ళు కొంతమంది వరకే చేయగలరు. సో అది ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం.